ఆ, ఇది ఒకటి కొంచెం సెన్సేషనల్గా మర్డర్ కేస్ మన దగ్గర హనుమకొండ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఇది. ఆ, ఇది బేసికల్గా ఇంతకుముందు మనకి మ్యాన్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇది వచ్చింది. సో అది ఒరిజినల్గా అది ఎఫ్ఐఆర్ ఉండే. సో అది ఇప్పుడు కన్వర్ట్ అయ్యి అది ఇప్పుడు మర్డర్ కేస్కి కన్వర్ట్ అయింది. సో దీంట్లో బేసికలీగా ఒరిజినల్గా ఏముండేది అంటే సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఈయన మిస్ అయ్యిండు, తప్పిపోయిండు. సో ఆయన ఆచూకీ దొరకలేరినట్ల కంప్లైంట్ వస్తే సో దాంట్లో ఇంతకుముందే దర్యాప్తు మొదలు పెట్టినాము. సో దర్యాప్తు చేస్తూ చేస్తూ దాంట్లోనే మనకి ఇన్వెస్టిగేషన్లోనే కొన్ని క్లూస్ వచ్చినాయి దట్ ప్రాబబ్లీ ఈయనది మర్డర్ అట్లా జరిగినట్టు ఉంటుంది. సో ఆ క్లూజ్ని మళ్ళీ ఫర్దర్గా డెవలప్ చేస్తే ఇది తెలిసిపోయింది దట్ ఇది క్లియర్ కట్ ఒక మర్డర్ కేసే ఉంది. సో ఆ మర్డర్ కేసులో వచ్చేసి ఇప్పుడు 6 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 6 నిందితులు వివరాలు వచ్చేసి ఇందులో ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో భాషా బోయిన శ్రీనివాస్ అని, ఆయన 40 సంవత్సరాలు. ఇతను యాక్చువల్గా ములుగ్ జిల్లాలో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడు దివిలి సాయి అని, ఇతనిది 27 సంవత్సరాలు. ఇతను ఆటో డ్రైవర్గా ఉన్నాడు, ఇక్కడ మన హనంకొండలోనే నడుపుతుంటాడు. దాని మూడో ఆయన వచ్చేసి ఆలో తరుణ్ కుమార్ ఎలియాస్ పాండు అని, ఇతనిది 31 సంవత్సరాలు. ఇతనిది కూడా హనంకొండ. నాలుగో ఆయన వచ్చేసి అఖిల్ నాయక్ అని ఉన్నాడు, సభావత్ అఖిల్ నాయక్. ఇతంది ఖానాపూర్ మండల్ ఉంది. ఇతంది కూడా 31 సంవత్సరాలు, కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. 5గురు వచ్చేసి బడవత్ రాజు అని, ఇతంది కూడా లోకల్ హనుమకొండ. ఇతంది 39 సంవత్సరాలు, ఇతను కూడా ఆటో డ్రైవర్గా ఉన్నాడు. దెన్ 6వ అక్యూజ్ ఆమె లేడీ ఉంది, ఆమె పేరు వచ్చేసి చిట్టం నిర్మల అని, ఆమెది 40 సంవత్సరాలు. బేసికలీ వాజేడు ములుగు జిల్లా నుంచి ఉంది, హౌస్ వైఫ్గా ఉంది. సో బేసికల్గా దీంట్లో ఎట్లా టోటల్ ఇన్సిడెంట్ ఎట్లా అయింది అంటే, ఇది A1 ఎవరితో ఉన్నాడు శ్రీనివాస్ అని కానిస్టేబుల్, ములుగు జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇతను 2009లో డిపార్ట్మెంట్లోకి వచ్చిండు. సో తర్వాత ఇతను అక్కడ డ్యూటీ చేస్తూ ములుగు జిల్లాలోనే డ్యూటీ చేస్తూ వెంకటపూర్ వాజేడు పోలీస్ స్టేషన్ అక్కడ ఉంది, అక్కడ డ్యూటీ చేస్తూ ఈమె లేడీ తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏదో వేరే ఏదైనా కేస్ ల్యాండ్ సంబంధించిన కేసుకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసింది. సో అప్పుడు ఆమెతోటి ఇతనికి పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను అట్లాగనే కంటిన్యూ చేసిండు. సో కంటిన్యూ చేస్తూ వాళ్ళది ఏదో ఫిజికల్గా కూడా సెక్సువల్గా కాంటాక్ట్ అది కూడా డెవలప్ అయినట్టు ఉంది. సో దాని తర్వాత అక్కడ లోకల్లో అది కంప్లైంట్ చేస్తే లేడీ తరఫు నుంచి దాని ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళకి అథారిటీస్కి కంప్లైంట్ చేస్తే ఇతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అది సస్పెన్షన్ రివోక్ అయ్యి అప్పటి నుంచి ములుగ్ వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. కానీ అది సస్పెన్షన్ విషయంలో ఇప్పుడు ఈ కేసులో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సాయి ప్రకాష్ అని, ఇతను ఆ లేడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అక్కడ కంప్లైంట్ చేయడం, అది విషయం ఇతను మైండ్లో పెట్టుకున్నాడు దట్ ఇతని వల్ల నేను సస్పెండ్ అయినా అని. సో ఖచ్చితంగా ఏదో చేస్తా అని అప్పటి నుంచి ఇతను మైండ్లో ఉంది. సో అదే నేపథ్యంలో ఇప్పుడు ఇదే నెల 15వ తారీఖు నాడు నిర్మల ఎవరైతే A6 ఉన్నది ఆ లేడీ, ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో దూరంలో ఎవరికి ఇది మెడికల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, మనది వరంగల్ జిల్లాకి. సో ఇక్కడికి దాంతో పాటు ఈయన డిసీజ్ ఎవరైతే ఉన్నాడు సాయి ప్రకాష్, వాడు కూడా